రైట్ తెలంగాణలో ఎమ్మెల్యే అరికపూడి గాంధీ వర్సెస్ కౌశిక్ రెడ్డి మధ్య పొలిటికల్ ఫైట్ మరింత ముదురుతోంది. ఇవాళ చలో గాంధీ నివాసానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. అరికపూడి గాంధీ నివాసానికి రావాలని పార్టీ నేతలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు పిలుపునిచ్చారు. ఉదయం 11 గంటలకు మల్లంపేటలోని శంబీపూర్ రాజు నివాసం నుంచి భారీ ర్యాలీగా గాంధీ ఇంటికి బీఆర్ఎస్ నేతలు బయలుదేరనున్నారు. ఇక ఇటు శంబీపూర్ రాజు నివాసం దగ్గర మా కరెస్పాండెంట్ నరసింగరావు కూడా సిద్ధంగా ఉన్నారు. లైవ్ లో మాట్లాడదాం. నరసింగరావు, ఏంటి పరిస్థితి అక్కడ? అంటే 11 గంటలకు ర్యాలీగా బయలుదేరాలని ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు కార్యకర్తలకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎలా ఉంది అక్కడ పరిస్థితి? ఎస్ పవన్, ఇప్పుడు ఈ పాడి కౌశిక్ రెడ్డి అదేవిధంగా అరికపూడి గాంధీకి మధ్యన మొదలైనటువంటి ఈ జెండా జగడం ఇంకా కొనసాగుతుంది. ఈ కండువా కొట్లాట అనేది ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. మనం చూసాము, మొదటగా తాను పార్టీ మారలేదు, అది దేవుని కండువా కప్పుకున్నాననేటువంటి ప్రకటన చేయడం, పిఏసీ విషయంలో పిఏసీ చైర్మన్ను గాంధీకి ఇచ్చినటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేయడం, పార్టీలో చేర్చుకున్నారు, కండువా కప్పారు, అలాంటి వ్యక్తికి ఏ విధంగా పిఏసీ చైర్మన్ పదవి ఇస్తారని చెప్పి అభ్యంతరాలని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చినటువంటి అరికపూడి గాంధీ తాను కలిసి పనిచేయాలని చెప్పి ముఖ్యమంత్రి కోరారు. అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రిని కలిశాను, దేవుని కండువానే కప్పుకున్నాననేటువంటి మాట అనడము. సో దేవుని కండువా అయితే ఇంటికి వస్తాను, పార్టీ జెండాను పాతానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాలు విసిరినటువంటి నేపథ్యంలో అరికపూడి గాంధీకి ఈ పాడి కౌశిక్ రెడ్డికి మధ్యన మొదలైనటువంటి ఈ జగడం ఇంకా కొనసాగుతూనే ఉంది. నిన్ననైతే ఒక పీక్ లెవెల్కి వెళ్ళింది, ఒక హై టెన్షన్ వాతావరణము నిన్న ఏర్పడింది. ఇక అది ఈరోజు కూడా కంటిన్యూ అవుతూ ఉంది. సో ఈరోజు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా అధ్యక్షులు చెలో అరికపూడి గాంధీ నివాసానికి పిలుపునివ్వడం జరిగింది. పార్టీ నేతలు కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పి ఆయన ఆహ్వానాలని కూడా పంపించారు. అరికపూడి గాంధీ ఇంకా బీఆర్ఎస్ పార్టీలోనే తాను కొనసాగుతున్నాననేటువంటి మాట చెబుతున్నటువంటి నేపథ్యంలో ఆయన మా పార్టీకి సంబంధించినటువంటి నాయకుడే కాబట్టి సో మేమంతా కూడా మర్యాదపూర్వకంగా ఆయన నివాసానికి వెళ్తాము, పిఏసీ చైర్మన్ వచ్చినటువంటి నేపథ్యంలో ఆయనకి శుభాకాంక్షలు చెప్తాము, అంతేకాకుండా పార్టీకి సంబంధించినటువంటి జిల్లా విస్తృత సమావేశాన్ని ఆయన నివాసంలోనే ఏర్పాటు చేసుకుంటామనేటువంటి మాటని శంబీపూర్ రాజు చెప్పారు. ఈ మేరకు జిల్లాకు సంబంధించినటువంటి పార్టీ నేతలందరికీ కూడా ఆహ్వానాన్ని పంపించారు. ఎందుకంటే షేర్లింగంపల్లి నియోజకవర్గానికి సంబంధించినటువంటి 3 డివిజన్లు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోకి వస్తాయి. సో కాబట్టి ఆయన కూడా మా జిల్లా సంబంధించినటువంటి నాయకులే, ఆయన నివాసంలోనే ఈరోజు పార్టీ విస్తృత సమావేశాన్ని ఏర్పాటు చేస్తాము, పార్టీ నేతలంతా కూడా రావాలి అని చెప్పి పిలుపునిచ్చారు. అందులో భాగంగా మొదటగా నేతలంతా జిల్లా పార్టీకి సంబంధించినటువంటి నేతలంతా కూడా తన నివాసానికి రావాలని చెప్పి ఆయన ఆహ్వానాన్ని పంపించారు. సో ఇక్కడ ఆయన నివాసంలో సమావేశమైన తర్వాత ఇక్కడి నుంచి మల్లంపేటలోని ఆయన నివాసం నుంచి భారీ కాన్వాయ్తో ర్యాలీతో ఇక్కడి నుంచి అరికపూడి గాంధీ నివాసానికి వెళ్తామనేటువంటి మాటని చెప్తా ఉన్నారు. అయితే నిన్ననే రాష్ట్రంలో ఒక హై టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో అరికపూడి గాంధీ నివాసం వద్ద ఇటు పాడి కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఒక టెన్షన్ వాతావరణం ఏర్పడినటువంటి నేపథ్యంలో ఈరోజు చెలో గాంధీ నివాసం పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో పోలీసులు అయితే ముందస్తుగానే అలర్ట్ అయ్యారు. అక్కడ అరికపూడి గాంధీ నివాసం వద్ద పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక్కడ మల్లంపేటలోని శంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించి ఉన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో శాంతి భద్రతల విషయంలో నిన్న జరిగినటువంటి ఘటన పైన ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సీరియస్గా రియాక్ట్ అయ్యారు, పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా చూడాలి, కఠినంగా వ్యవహరించాలని చెప్పి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో నిన్నట్లాంటి పరిస్థితి ఏర్పడకుండా ఉండేందుకు పోలీసులు అప్రమత్తమయ్యారు. ముందస్తుగా ఎక్కడికక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు బయటికి రాకుండానైతే హౌస్ అరెస్ట్లని చేస్తూ ఉన్నారు. సో అందులో భాగంగా ఇక్కడ నుంచి ఎవరు కూడా బయటికి రాకుండా మల్లంపేటలోని శంబీపూర్ రాజు నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇక మేడ్చల్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నేతలందరి ఇండ్ల వద్ద కూడా పోలీసులు మోహరించారు. ఎక్కడికక్కడ పోలీసులు నేతల్ని హౌస్ అరెస్టులు చేస్తూ ఉన్నారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన కూడా బయటకు వస్తే అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారు. ఇక ప్రధానంగా నిన్న పాడి కౌశిక్ రెడ్డి నివాసానికి వెళ్ళడము, అక్కడి నుంచి పాడి కౌశిక్ రెడ్డిని వెంట తీసుకుని వెళ్ళి సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన ధర్నా చేసినటువంటి హరీష్ రావు కూడా బయటకు వచ్చి ఆయన శంబీపూర్ రాజు నివాసానికి వచ్చేటువంటి అవకాశం ఉందని భావించినటువంటి పోలీసులు కొద్దిసేపటి క్రితమే హరీష్ రావును కూడా హౌస్ అరెస్ట్ చేశారు. పెద్ద సంఖ్యలో హరీష్ రావు నివాసం వద్ద పోలీసులు మోహరించి ఉన్నారు. సో ఈ నేపథ్యంలో 11 గంటలకి వీరు
వెళ్తారా వెళ్ళరా, వెళ్ళేటువంటి అవకాశాన్ని పోలీసులు కల్పిస్తారా లేదా అనేటువంటిది మాత్రము ఒక ఆసక్తిగా ఉత్కంఠగా మారింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో తమ పార్టీకి సంబంధించినటువంటి నాయకులే అని చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్ళి తీరుతామనేటువంటిది బీఆర్ఎస్ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో క్షణానికి ఒక టెన్షన్ ఉత్కంఠనైతే పెరుగుతా ఉంది.